జై శ్రీరామ. జమదగ్ని మహర్షి చరిత్ర. జమదగ్ని మహర్షి భూత భవిష్యత్తు వర్తమానాలను తెలిసినవాడు, మహాతపస్సంపన్నుడు. జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి. వీరికి 4 కుమారులు. అందులో 4వ వాడు పరశురాముడు. ఒకనాడు రేణుకాదేవి మంచినీటి కోసము నదికి వెళ్ళింది. ఆ సమయములో ఒక గంధర్వరాజు తన భార్యలతో జలక్రీడలాడుతున్నాడు. ఈ సంఘటన చూచిన రేణుకాదేవి చేతిలో మంచినీటి కుండ జారి క్రిందపడి పగిలిపోయింది. జమదగ్ని మహర్షికి భార్య చేసిన తప్పు అర్థమైంది. ఈ తప్పుకి మరణదండన మాత్రమే సరి అయినదని తన కుమారులు 4 పిలిచి తల్లి రేణుకాదేవిని వధించమని చెప్పాడు. కానీ 3 కుమారులు తల్లిని వధించడానికి అంగీకరించలేదు. తన ఆజ్ఞను తిరస్కరించినందుకు 3 కుమారులను రేణుకాదేవిని వధించమని పరశురాముడికి చెప్పెను. పరశురాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారము తల్లిని 3 అన్నలను వధించెను. తండ్రి జమదగ్ని మహర్షి సంతోషించి పరశురాముడిని 3 వరాలు కోరుకోమన్నాడు. మొదటి వరము తన తల్లి రేణుకాదేవిని బ్రతికించమనెను. 2వ వరము తన అన్నదమ్ములను బ్రతికించమనెను. 3వ వరము తండ్రి కోపాన్ని త్యజించమని కోరాడు. జమదగ్ని మహర్షికి ఒకానొక సందర్భములో క్షత్రియుని చేతిలో మరణిస్తావు అని సూర్యుడు శాపము ఉన్నది. జమదగ్ని మహర్షి ఎంతో బలశాలి అయినా కుమారుడు పరశురాముడికి ఇచ్చిన మాట వల్ల కోపాన్ని త్యజించడం వల్ల వాళ్ళ చేతిలో మరణించెను. జమదగ్ని మహర్షి 7 ఋషులలో ఒకరు. జై శ్రీరామ.